Hi Neem, हम Kumdar team, हम founders of Dr. Bridge Abroad MBBS Consulting Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic andi. Uzbekistan MBBS degree valid or not? సో చాలా మంది అండి ఉజ్బెకిస్తాన్ వెళ్ళే స్టూడెంట్స్ ఏంటంటే చాలా మంది కూడా అడ్మిషన్ తీసుకున్నారు కూడా. ఉజ్బెకిస్తాన్ ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి, తర్వాత జార్జియా ఒకటి, తర్వాత సెంట్రల్ అమెరికా ఒకటి, వియత్నాం ఒకటి. సో రష్యా అంటే చాలా మంది ఏం చెప్పారండి మీకు, రష్యా అంటే రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలండి, రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్ అంటే, రష్యాలో వార్ అండి, రష్యాలో అదండి, రష్యాలో ఇదండి, ఇక రష్యాలో 3 years MBBS అంటే 3 years ఇంగ్లీష్ మీడియం అండి. చాలా వరకు మిమ్మల్ని ఏంటంటే మ్యానిపులేట్ చేశారు. మైండ్ మ్యానిపులేట్ చేయడం అవ్వచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, తర్వాత సరికి ఏంటంటే మిమ్మల్ని డీవియేట్ చేయడం అవ్వచ్చు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. చాలా వరకు చాలా కన్సల్టెన్సీ చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా అండి, ఉజ్బెకిస్తాన్ డిగ్రీ ఇన్వాలిడ్ అని, తర్వాత మనకి అడ్వైజరీస్ వచ్చి సెంట్రల్ అమెరికా MBBS డిగ్రీ ఇన్వాలిడ్ అని, తర్వాత సరికి కిర్గిస్తాన్ డిగ్రీ ఆల్రెడీ MBBS డిగ్రీ ఇన్వాలిడ్ అని, ఇలాంటి డిగ్రీస్ ఇన్వాలిడ్ అయ్యేసరికి వాళ్ళే ఎవరైతే ఇంత ముందు కిర్గిస్తాన్లో, జార్జియాలో, వియత్నాంలో, ఉజ్బెకిస్తాన్ చేశారో వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళతోటి మళ్ళా రష్యాకి అడ్మిషన్ చేపిస్తున్నారు. అంటే వాళ్ళు చేస్తే మళ్ళీ తిడతారని. అంటే ఫస్ట్ చెప్పారు కదా, రష్యా అంటే రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత కిర్గిస్తాన్ అయితే మీకు బీభత్సమైన ఇన్ఫర్మేషన్, బీభత్సమైన ఫుడ్, బీభత్సమైన అంతా ఎవ్రీథింగ్ అంతా బీభత్సమే. ఇంకా ఉజ్బెకిస్తాన్ అయితే ఇండియన్ ప్రొఫెసర్స్, ఇండియన్ లెక్చరర్స్, అపోలో అంట, తర్వాత ఏంది మెడ్ స్కిల్స్ అంట, లేకపోతే ఎక్కడి నుంచో ప్రొఫెసర్స్, ఎక్కడి నుంచి లెక్చరర్స్, అసలు ఎక్కడి నుంచి ఫస్ట్ ఇయర్ నుంచే మీకు ESMLE ప్రోగ్రామ్, ఫస్ట్ ఇయర్ నుంచి అమెరికా, ఫస్ట్ ఇయర్ నుంచి ఆస్ట్రేలియా. ఇక మీకు ఏది కావాలంటే అది, మీకు అడ్మిషన్ అవ్వాలంటే మీకు ఏం చెప్పాలి అది మీకేంటి. కొంతమంది అయితే ఇంకా కోట్లు స్కాలర్షిప్ లేక మీరు అసలు ఫీజులో కట్టాల్సిన అవసరం లేదు, స్కాలర్షిప్ మీద చదవచ్చు. సో ఫ్రీ ల్యాప్టాప్లు, ఫ్రీ ఐప్యాడ్లు, ఐఫోన్లు, తర్వాత ఇంక ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ 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 అడ్మిషన్లు అయ్యేదాకే. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్ని అడ్వైజర్స్ వచ్చి తెలుసా, ఉజ్బెకిస్తాన్ నుంచి, కిర్గిస్తాన్ నుంచి, తర్వాత సరికి జార్జియా నుంచి, వియత్నాం నుంచి. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, మళ్ళీ రష్యా. ఇప్పుడు రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ లేదట్టుంది, ఇప్పుడు రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్ లేదట్టుంది, ఇప్పుడు రష్యాలో ఏమి లేవు. రష్యా ఇప్పుడు చాలా బాగుంది. ఇంత ముందు అందరికి రష్యాలో రష్యన్ లాంగ్వేజ్, లైసెన్స్ ఎగ్జాము, ఇలా నెంబర్ ఆఫ్ సరికి పేరెంట్స్ని, స్టూడెంట్స్ని మ్యానిపులేట్ చేశారండి, మ్యానిపులేషన్ చేశారు. అంటే మీ కెరియర్ సరికి ఆటోమేటిక్గా కెరియర్ సరికి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఈ అడ్వైజరీస్కి రాకుండా ఉండుంటే మీ కెరియర్ మొత్తం తీసుకెళ్ళి ఎక్కడో పడేసేవాళ్ళు, ఫిలిపీన్స్ వాళ్ళు పడేసినట్టు. ఇన్ని అడ్వైజరీస్, ఉజ్బెకిస్తాన్ నుంచి అడ్వైజరీస్, సెంట్రల్ అమెరికా నుంచి అడ్వైజరీస్, కిర్గిస్తాన్ ఎంబసీ నుంచి అడ్వైజరీస్, ఇండియన్ ఎంబసీ నుంచి అడ్వైజరీస్, ఎన్నెన్నో అడ్వైజరీస్ వచ్చాయి కాబట్టి మీరు బతికి బట్టగట్టారు. బేసికల్గా చెప్పాలంటే మీ లైఫ్ చాలా వరకు సేవ్ అయింది. అడ్వైజరీస్ లేకపోతే కిర్గిస్తాన్ తోపు, ఉజ్బెకిస్తాన్ తురుము, సెంట్రల్ అమెరికాలు, రష్యాలు ఫ్రీ ఫీజులు, ఫ్రీ మెడికల్ ఫీజులు, జార్జియాలు ఇక బీభత్సం చేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఇంతకుముందు రష్యాలో MBBS రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది, 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years MBBS, 3 years రష్యన్ లాంగ్వేజ్, లైసెన్స్ ఎగ్జామ్, గాస్ ఎగ్జామ్, లైసెన్స్ లేదు అసలు. కొంతమంది చెప్తారు, ఇంత ముందంట యుద్ధం జరిగేటప్పుడు అంట జార్జియా వెళ్ళమన్నారంట, ఉజ్బెకిస్తాన్ వెళ్ళమన్నారంట, కిర్గిస్తాన్ వెళ్ళమన్నారంట, బట్ రష్యా వెళ్ళొద్దు అంటే అసలు ఎందుకు వెళ్ళొద్దో తెలియదండి. అసలు రష్యా డిగ్రీ ఇన్వాలిడ్ అండి. మళ్ళీ చెప్పడం అంటే మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేస్తారండి. కిర్గిస్తాన్ అవ్వచ్చు, ఉజ్బెకిస్తాన్ అవ్వచ్చు, సెంట్రల్ అమెరికా అవ్వచ్చు, తర్వాత ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ రష్యా కావాలి. నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూడండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, రష్యాలో మీకు స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత 100% NMC రూల్స్ ఫాలో అయితే రష్యా మాత్రం చెప్పాను. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, ఈ అడ్వైజరీస్ వచ్చాయి కాబట్టి ఈ కిర్గిస్తాన్ వాళ్ళు, ఉజ్బెకిస్తాన్ వాళ్ళు, సెంట్రల్ అమెరికా వాళ్ళు మొత్తం ఏం చేస్తున్నారు, ఇప్పుడు వేరే వాళ్ళ కన్సల్టెన్సీ వాళ్ళు అడ్మిషన్ చేస్తే మళ్ళీ బాగోదని రష్యాకి వేరే వాళ్ళ ద్వారా, అంటే MS ఇంజనీరింగ్ చేసేవాళ్ళు లేదా సబ్ కన్సల్టెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ నెంబర్లన్నీ ఫార్వర్డ్ చేసి చాలా మందికి వచ్చి ఉంటుంది కూడా. అంటే వాళ్ళ కన్సల్ట్ అయితే వాళ్ళ నెంబర్ వేరే దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళు అంటే ఒక నెంబర్ ఎవరైనా మీరు ఫోన్ చేస్తే ఒక 100 మంది ఫోన్ చేస్తారు. ఎందుకనుకుంటే వాళ్ళు షేర్ చేసుకుంటారు. మిమ్మల్ని ఏ విధంగా ముంచాలి అని చూస్తారు, ఏ విధంగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలని చూస్తారు, ఏ విధంగా మిమ్మల్ని డీవియేట్ చేయాలి, ఏ విధంగా మీ లైఫ్ని కొలాప్స్ చేయాలని చూస్తారు అనమాట. అది నేను చెప్పట్లేదు, క్లియర్గా మళ్ళీ ఉజ్బెకిస్తాన్ అడ్వైజరీ వచ్చిందండి. మళ్ళీ వచ్చింది ఇంకొక అడ్వైజరీ. ఇంతకు ముందే కిర్గిస్తాన్ అడ్వైజరీ. దీంట్లో చెప్పారుగా, కిర్గిస్తాన్ వాళ్ళు మొత్తం మ్యానిపులేట్ చేస్తారు, మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తారు, డీవియేట్ చేస్తారు, మీ లైఫ్ నాశనం చేస్తారు. దీంట్లో క్లియర్గా చెప్పారు ఎంబసీ వాళ్ళు. మరి బండబూతులు తిట్టారు దీంట్లో. మళ్ళా ఇంకోసారి తిట్టారు ఎవరు, ఈ మళ్ళీ మెక్సికో ఎంబసీ, ఇండియన్ ఎంబసీ మెక్సికో వాళ్ళంటే సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, మళ్ళీ ఉజ్బెకిస్తాన్ ఎంబసీ. అంటే రోజుకు అంటే వీళ్ళు ఉజ్బెకిస్తాన్ చేసిన సెంట్రల్ అమెరికా. అందుకే మీకు చెప్పేది ఆఫర్లు, డిస్కౌంట్లు, ఫ్రీ మీకు ఎందుకు అడ్మిషన్లు అవ్వకనే కదా. మీకు ఫస్ట్ ఇయర్ నుంచే ఇండియన్ లెక్చరర్స్ అంట, ఇండియన్ ప్రొఫెసర్స్ అంట, ఏపీ తెలంగాణ చెఫ్స్ అంట, ఇడ్లీ అంట, సాంబార్ అంట, దోశ అంట, బిర్యానీలు అంట. ఎందుకు ఇస్తున్నారు ఈ ఆఫర్స్? పేరెంట్స్కి కావాల్సిన ఎడ్యుకేషన్ కాదు కదా. ఫస్ట్ ఇయర్ చూస్తారు ఎవరైనా, బేసికల్గా యాజ్ ఏ పేరెంట్కి ఎవరైనా చూస్తారు, ముందు ఫుడ్, హాస్టల్, మెసేజ్ చూస్తారు. చాలా మందికి ఏంటంటే ఈ రూల్స్ రెగ్యులేషన్ చాలా మంది తెలియదు.
సో ఎంతమందిని మిమ్మల్ని డీవియేట్ చేసి, ఎంతమందిని మిస్మ్యానిపులేట్ చేస్తారు, ఎంతమందిని మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు అనేది లాస్ట్ 2 months చూస్తున్నారు. ఓకేనండి. సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఉజ్బెకిస్తాన్ సెంట్రల్ అమెరికా కొత్త అడ్వైజర్ వచ్చింది. ఒకసారి చూడండి. అసలు ఉజ్బెకిస్తాన్ డిగ్రీ వ్యాలిడా ఇన్వాలిడా, అసలు ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్? అసలు నేనైతే 100% ఇన్వాలిడ్ అని చెప్తా. కిర్గిస్తాన్ డిగ్రీ ఇన్వాలిడ్, ఉజ్బెకిస్తాన్ డిగ్రీ ఇన్వాలిడ్, సెంట్రల్ అమెరికా డిగ్రీ ఇన్వాలిడ్, ఆ తర్వాత జార్జియా డిగ్రీ ఇన్వాలిడ్, తర్వాత ఎక్సెప్ట్ రష్యా. ఎందుకంటే మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తెచ్చుకోకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. నేను చెప్పానండి ఇంత ముందు, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉండాలండి. ఇది రష్యా సంబంధించిన ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉండాలంటే చాలా మంది ఏమన్నారండి, అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటో తెలియదు, అది ఒక ఫేక్ డాక్యుమెంట్ అంటే అది మనం సృష్టించామంట. చెప్పారు లేదా? ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఫేక్ డాక్యుమెంట్, ఏదో సృష్టించారు, లేదా మనం ఏదో రేస్ చేసామంట. ఓకేనండి, అది నేను చెప్పట్లేదండి, క్లియర్ కట్ గా ఇప్పుడు చూడండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉండాలని, ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉండాలని మీరు వెళ్ళే ప్రతి కంట్రీకి నేను ఎన్నిసార్లు చెప్పి కనీసం ఒక 100 వీడియోలు చేస్తుంటాను. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది చాలా మంది ఏం చెప్పారు, లేను, ఎస్పెషల్లీ కిర్గిస్తాను. ఇంకో విషయం కూడా అండి, కిర్గిస్తాన్లో, జార్జియాలో, వియత్నాం చెప్పారా లేదా, ఉజ్బెకిస్తాన్లో. ఇంకో విషయం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా మంది మీ కన్సల్టెన్సీ వాళ్ళు ఏంటంటే 2 కంట్రీలు 3 కంట్రీలు ఆఫర్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు చేసే కంట్రీ ఏది, ఉజ్బెకిస్తాన్ అంటారు. మీరు ఉజ్బెకిస్తాన్ వద్దు మన వీడియో చూసి వద్దన్నారు అనుకో, రష్యా అంటారు. మళ్ళీ కొంతమంది కిర్గిస్తాన్ అంటారు. కిర్గిస్తాన్ వద్దన్నారు అనుకోండి, ఆ నెంబర్లు వేరే వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు రష్యా అంటారు. సో ఇలా, లేదా వాళ్ళే చేస్తారు. కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం అన్ని కంట్రీలు చేస్తామంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు నమ్మొద్దు మీరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓకేనండి, అలాంటి వాళ్ళు మీరు నమ్మారంటే మాత్రం 100% వస్తారు. టోటల్ టైం, మనీ, లైఫ్ మొత్తం స్పాయిల్ చేసి పడేస్తారు. ఎందుకంటే వాళ్ళ కంట్రీ నుంచి ఫుల్ ప్లేజ్డ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. మీరు కిర్గిస్తాన్ అడిగారా, ఓకే కిర్గిస్తాన్. జార్జియా అడిగారా, ఓకే జార్జియా. ఓకే వియత్నాం అడిగారా, ఓకే వియత్నాం. ఈ రూల్స్, రెగ్యులేషన్స్, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, ఎన్ఎంసీ రూల్స్, ఈ అడ్వైజర్స్ వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. వాళ్ళే జస్ట్ డబ్బుల కోసం వరకే. మీకు కొంతమంది అడుగుతున్నారు, సార్ రోజు అందరూ టీవీలో వచ్చి కనిపిస్తున్నారని. మీరు టీవీలో కనిపించట్లేదండి, ఎందుకు? ఏమంటే టీవీలో వాళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూలు చేస్తే వాళ్ళు ఫ్రీగా ఎవరు చేయరండి ఇంటర్వ్యూలు. ఇంకో విషయం కూడా ఏంటంటే వీళ్ళేదో పెద్ద మేధావులు అయ్యి అక్కడ టీవీలు ఇంటర్వ్యూలు చేయరు. ఒక్కొక్కరు వీళ్ళే ఆ టీవీ వాళ్ళకు 2 లక్షల నుంచి 3 లక్షలు ఇస్తారు ఒక గంటకి. ఇచ్చి వీళ్ళు వాళ్ళ ముందు కూర్చుంటారు. మీకేమనిపిస్తుంది అక్కడ, వీళ్ళు మేధావులని ఇంటర్వ్యూలు చేస్తారు అనుకుంటారు. ఎవరు లేరు. మీకు ఏ టీవీకి వెళ్ళినా 2-3 లక్షలు కడితేనే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. వీళ్ళు మేధావులని ఇంటర్వ్యూలు చేయరు. ఆ డబ్బులు కూడా మీ దగ్గర వసూలు చేస్తారు. మీకు అర్థమవుతుందా? టీవీలో కూర్చున్న వాళ్ళందరూ కూడా మేధావులని కాదు, వాళ్ళే 2-3 లక్షలు ఇచ్చి కూర్చుంటారు. 2-3 లక్షలు ఇస్తే ఆ టీవీలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళకి నచ్చిన క్వశ్చన్లు ముందే రాసిస్తారు. ఓకేనండి, చాలా మంది అడుగుతున్నారు, నేను ఎందుకు టీవీలో కూర్చోట్లేదంటే, సార్ నేను నాకు ఆల్రెడీ యూట్యూబ్ అనే పెద్ద టీవీ ఉంది. ఓకేనండి, సో కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో వచ్చారనుకోండి, ఇది ఓపెన్ ఇన్ఫర్మేషన్, నెంబర్లు ఇచ్చి మాట్లాడాలి. అందుకే యూట్యూబ్లో ఎవరు మాట్లాడరు. మీకు టీవీలో మాట్లాడారనుకోండి, అది గాల్లో కలిసిపోద్ది. ఏదో వస్తుంది, ఆ టైంలో వస్తుంది, తర్వాత డిలీట్ చేస్తారు. పెద్ద మ్యాటర్ కాదు. అది యూట్యూబ్లో ఉందనుకోండి, వాళ్ళు సొంత యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, ప్రాబ్లం అవుతుంది కదా మళ్ళా. అంటే వాళ్ళు చెప్పినట్టు అవుతుంది. అదే టీవీలో కూర్చుంటే టీవీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. సో కాబట్టి అక్కడే దొంగలని మీకు అర్థమవుతుంది అక్కడ. ఓకేనండి, మీరు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎందుకోండి, మళ్ళా ఉజ్బెకిస్తాన్ నుంచి ఒక అడ్వైజరీ వచ్చింది. ఏమని వచ్చింది చూడండి ఒకసారి. ఈ అడ్వైజరీ ఎప్పుడు, జూలై 2025, నెంబర్ U15021-1-2024 UG MEB 826449. ఓకే, నేషనల్ మెడికల్ కమిషన్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు. సో అలర్ట్ నోట్ అన్నమాట. అలర్ట్ నోట్ నో సబ్జెక్ట్ వచ్చేసరికి అడ్వైజరీ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ సీకింగ్ అడ్మిషన్ ఇన్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూనివర్సిటీస్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సెస్. The reference to invited to the National Medical Commission public notice dated on 18th August 2023 and November 2024, where the Indian students are aspiring to obtain the medical qualifications from foreign medical institutions, subsequently seeking the registration to practice in the allopathy in India. We are advised to ensure the strictly compliance with the National Medical Commission foreign medical regulations notified on 18th November 2021. Students are especially cautioned that any deviation in the following areas may result in disqualification. ఈ కింద రూల్స్ ఫాలో అవ్వకపోతే, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకపోతే, ఆ రూల్స్ ఏంటి, డ్యూరేషన్ గురించి చెప్పారు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, తర్వాత సిలబస్, కరికులం అండ్ క్లినికల్ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్ ఆర్ క్లర్కర్షిప్ అరేంజ్మెంట్స్. ఇట్లా ఏదైనా డీవియేట్ అయితే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అని చెప్తున్నారు. నేను అదే చెప్పింది. ఇదిగోండి ఎన్ఎంసీ వెరిఫికేషన్ తీసుకుంటే దీంట్లో అన్నీ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్, డ్యూరేషన్, అది ఇంగ్లీష్ మీడియమా కాదా, లైసెన్స్ ఉందా లేదా, ఇంటర్న్షిప్, క్లర్కర్షిప్ అన్ని ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. కొంతమంది అడుగుతారు, ఇదంట దాని మీద పేరు లేదంట, దీని మీద అంటే పేరు ఉండాలంట. అంటే వాళ్ళకి ఏ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఉందనేది అర్థమవుతుంది మనకి. అది ఫేక్ డాక్యుమెంట్ అంటే వీళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉంటేనే అది ఫేక్ కాదు, లేకపోతే ఫేక్ అది అంతే. అంటే వీళ్ళు చేసే కంట్రీలో చాలా బాగుంటాయి, మిగతా కంట్రీలన్నీ కూడా వేస్ట్. అంటే రష్యా గురించి అడిగారు అనుకోండి, ఎవరైనా ఏమని చెప్తారు,
మళ్ళీ ఇప్పుడు అందరు రష్యా చేస్తున్నారండి మొత్తం. వాళ్ళు చేస్తే సిగ్గుపోయిద్దని మళ్ళీ ఏంటంటే వేరే వాళ్ళు చేపిస్తున్నారు అడ్మిషన్స్. ఓకేనండి. ఇంకో విషయం కూడా ఇంకో విషయం వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే గుర్తుపెట్టుకోండి. డ్యూయల్ అంటే మీకు డబుల్ కంట్రీస్ చేస్తారు. మీరు జార్జియా లేదంటే కిర్గిస్తాన్లు, వియత్నాంలు ఇలాంటి వాళ్ళు 80% నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. ఓకేనండి. ఇప్పుడు జార్జియా డిగ్రీ ఇన్వాలిడ్ అన్నారు అనుకోండి, ఇంతకుముందు ఫిలిపీన్స్ చేశారు, ఫిలిపీన్స్ చేశారు డిగ్రీ ఇన్వాలిడ్. అది ముందు తెలుసుకోవాలి. ఆల్రెడీ ఎన్నో అడ్వైజర్స్ ఉన్నప్పుడు ఆ కంట్రీస్ రెఫర్ చేయకూడదు. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ అయినంతే, కిర్గిస్తాన్ అయినంతే, ఈ డిగ్రీస్ ఇన్వాలిడ్ అంటే ఇప్పుడు మళ్ళీ రష్యా. మరి ఇంత ముందు ఏమైంది రష్యా? ఆ నాలెడ్జ్ లేని వాళ్ళు మీ పిల్లల్ని ఏ విధంగా వాళ్ళ పిల్లల్ని మీ చేతుల్లో పెడితే వాళ్ళకి ఏ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది, ఏ రేంజ్ ఆఫ్ డాక్టర్స్ అవుతారు? ప్రాపర్ ప్రిడిక్షన్, ప్రాపర్ అనాలిసిస్, ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసుకోకుండా సబ్జెక్ట్ని, అంటే అక్కడ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి కిర్గిస్తాన్ బెస్ట్, ఉజ్బెకిస్తాన్ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఉజ్బెకిస్తాన్ బెస్ట్, అంటే ఈ వియత్నాం డబ్బులు ఇస్తున్నారు కాబట్టి డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి అది గ్యాప్, అంటే ఏ డబ్బులు బాగా వస్తే అది ఇంకా కరెక్ట్, ఇంక రిమైనింగ్ అన్ని వేస్ట్. అంతే కదా. అలాంటి వాళ్ళు ఎప్పుడు నమ్మకండి. మీకు ఐఫోన్ కావాలన్నప్పుడు ఐఫోన్ స్టోర్కి వెళ్ళండి. చైనా స్టోర్కి వెళ్ళారనుకోండి, ఒప్పోను, జియో ఇదో ఏ ఉంటాయి కదా చైనా ఫోన్ స్టోర్కి వెళ్తే చైనా ఫోనే బెస్ట్ అని చదువుతారు. చూడండి ఐఫోన్ కెమెరా చూడండి, ఇదిగో చైనా ఫోన్ కెమెరా చూడండి. చైనా ఫోన్ కెమెరా 500 MP కెమెరా ఉంది, యాపిల్కి వచ్చేసరికి 50-60 MP కెమెరా ఉంటుందని చెప్తాడు. అంటే మీకు అర్థం చేసుకోండి. అంటే వాడు మీరు ఎక్కడికి వెళ్తే ఇప్పుడు చైనా పీసుల దగ్గరికి వెళ్ళారు, చైనా ఇప్పుడు వివోలు, ఒప్పోలు ఇవన్నీ ఉంటాయి. ఆ షోరూమ్కి వెళ్ళి మీరు యాపిల్ గురించి అడిగారు అనుకోండి, యాపిల్ వేస్ట్ అని చెప్తారు. వాళ్ళు ఆటోమేటిక్ ప్రూవ్ చేస్తారు యాపిల్ అసలు వేస్ట్ అండి, 1,60,000 ఎందుకండి వేస్ట్ అండి. ఇది ఒప్పో చూడండి 15,000-20,000కే కెమెరా చూడండి, జూమ్ చేసి చూపిస్తారు. జస్ట్ అంటే మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, మీకు ఐఫోన్ కావాలన్నప్పుడు ఐఫోన్ స్టోర్కి వెళ్ళాలి, ఐఫోన్ కంపెనీకి వెళ్ళాలి. చైనా స్టోర్కి వెళ్ళి చైనా చైనా పీసులో చూపిస్తారు. ఇప్పుడు రష్యా మీరు కావాలనుకుంటే వీఆర్ ద ఆథరైజ్డ్ అఫీషియల్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ. రష్యాని ఎక్స్క్లూజివ్గా 10 సంవత్సరాల నుంచి మనమే చేస్తుంది. ఇప్పటి వరకు ఏ కంట్రీ ఎక్సెప్ట్ రష్యా చైనా తప్పితే, చైనా అంటే వదిలేయండి, ఆల్రెడీ కోవిడ్ తర్వాత వదిలేశారు. మన ఎక్స్క్లూజివ్ రష్యా చేసేది 10 సంవత్సరాల నుంచి నేను ఒక్కనే రష్యా చేస్తుంది ఏపీ తెలంగాణలో. రిమైనింగ్ వాళ్ళంతా కిర్గిస్తాన్లు, ఉజ్బెకిస్తాన్లు, జార్జియాలు, వియత్నాంలు, మళ్ళీ అక్కడ డిగ్రీ ఇన్వాలిడ్ మళ్ళీ రష్యాలు. ఇప్పుడు స్టూడెంట్ కెరియర్ మీ ఎప్పుడు అలాంటి వాళ్ళ చేతుల్లో మీ పిల్లని పాపను కానీ బాబుని కానీ పెడితే వాళ్ళు ఏ రేంజ్ ఆఫ్ మీకు ఎడ్యుకేషన్ ఇస్తారు, ఏ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఏ రేంజ్ ఆఫ్ వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. అలాంటి వాళ్ళ చేతుల్లో పెడితే ఏంటి, ఏదో ఆఫర్లు ఇస్తున్నారు, డిస్కౌంట్ ఇస్తున్నారు, స్కాలర్షిప్స్ ఇస్తున్నారు అని పెడితే మీ టైం, మనీ అంతా ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్. మీకు రష్యా కావాలి నా దగ్గరికి రండి. ఈ కిర్గిస్తాన్ దేశాల దగ్గరికి వెళ్తే కిర్గిస్తాన్ చదువుతారు బెటర్ అని చెప్తారు, జార్జియా దగ్గర జార్జియా బెటర్ అంటారు. ఓకేనండి. ఒకసారి మీరు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి. డబ్బులు వేయిస్తే అది కంట్రీ కాదు కదా. పిల్లలకి ఏం కావాలి, మీ కెరియర్ అదే కదా. మీ పిల్లలు ఎలా భవిష్యత్తు ఉండాలి, పిల్లల ఫ్యూచర్ ఎలా ఉండాలి, డిగ్రీ వ్యాలిడ్ అవ్వకుండా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు జార్జియాలు, వియత్నాంలు, కిర్గిస్తాన్ చేసే వాళ్ళంతా ఫిలిపీన్స్ చేశారు. అక్కడ 25,000 మంది లైఫ్లు నాశనం చేసి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఇది చూడండి అడ్వైజర్స్. సో కంపల్సరీ చూడండి, ఇక్కడ మీకు ఏదైనా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతే అఫీషియల్ గా మీ డిగ్రీ ఇన్వాలిడ్ అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్, that despite these advisories has been observed that Indian students continue to seeking the admissions. మేము ఎన్ని రకాలుగా చెప్తున్న అడ్మిషన్ తీసుకుంటానే ఉన్నారు ఫారెన్ స్టూడెంట్స్, seeking the admission to foreign medical institutions which do not meet the requirement standards of prescribed FMGL regulations. నేను ఎన్నిసార్లు చెప్పిన FMG ఇప్పుడు ఎన్ఎంసీ వాళ్ళు చెప్తున్నారు ఇది. మేము ఎన్నిసార్లు ఎన్ని గైడ్ లైన్స్ ఇచ్చినా సరే ఏవైతే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో ఆ కంట్రీస్ తీసుకుంటున్నారని చెప్తున్నారు క్లియర్ గా. చూడండి, despite the other advisories, it has been observed that Indian students continue to seek the admission to foreign medical institutions which do not meet the required standards prescribed under FMGLE regulations 2021. Recently, communications received from the Indian Embassy in Mexico and Eurasia deviations of the Ministry of External Affairs has highlighted the serious concern against the medical institution in respect of the following: lack of compliance of Indian medical education standards, inadequate non-existence of university campus infrastructure, poor quality of education, clinical training facilities, తర్వాత ఇన్స్టెన్స్ ఆఫ్ హెరాస్మెంట్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్, తర్వాత ఎక్సెసివ్ ఫీజ్ బీయింగ్ చార్జెడ్, డినైల్ ఆఫ్ ద ఫీజ్ రిఫండ్స్ అపాన్ ద విత్డ్రాల్ ఫ్రమ్ కోర్స్. అంటే మీకు ఏం చెప్తున్నారు, ల్యాక్ ఆఫ్ కంప్లైంట్స్, దెర్ ఇస్ నో స్టాండర్డ్స్, దెర్ ఇస్ నో రూల్స్ అండ్ దెర్ ఇస్ నో రెగ్యులేషన్స్, ఇన్యాడిక్వేట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దెర్ ఇస్ నో ప్రాపర్ ల్యాబ్స్, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. ఒక కాలేజ్కి ఏం కావాలో అవి ఉండవు. తర్వాత పూర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్లినికల్ ఫెసిలిటీస్, ఇంటెన్స్ ఆఫ్ ద హెరాస్మెంట్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ హెరాస్ చేయడం, ఎక్సెసివ్ ఫీజ్ ఎక్కువ డబ్బులు చార్జ్ చేయడం, డినైల్ ఆఫ్ ద ఫీజ్ రిఫండ్ విత్డ్రాల్ ఫ్రమ్ దిస్ కోర్స్. ఏదైనా కాలేజ్ మానేద్దామంటే డబ్బులు ఎవరు, డాక్యుమెంట్లు ఎవరు అని నేను చెప్పట్లా, మన ఎంబసీ వాళ్ళు చెప్తున్నారు. థర్డ్ పాయింట్ చూడండి,
In the light of the advisories issued by the Indian Embassy in Mexico and Minister of External Affairs, Eurasia Division, students are hereby strictly advised to avoid the seeking admission in the following institutions. అసలు చూడండి, అడ్వైజరీ కాకుండా ఇన్స్టిట్యూషన్స్ కూడా చెప్తున్నారు ఈ కాలేజీలో మీరు అడ్మిషన్ తీసుకోవద్దని. అది బెలీజ్ అంటే సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్స్ యూనివర్సిటీ బెలీజ్, కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ బెలీజ్, వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ బెలీజ్, తర్వాత వచ్చేసరికి తాష్కెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉజ్బెకిస్తాన్. అంటే అసలు ఇట్లా అడ్మిషన్ తీసుకోవద్దని చెప్తున్నారు. చూడండి, ఉజ్బెకిస్తాన్ లో తాష్కెంట్ టీఎస్ఎంఈ ఎంతమంది ప్రమోట్ చేశారు. సెంట్రల్ అమెరికా అట్టించాడు ఫ్రీ మెడికల్ పీజీ, ఫ్రీ యూజీసీ 30 లక్షలు అయిపోతుంది, 35 లక్షలు అయిపోతుందని వదలగొట్టారా లేదా? నేను ఎన్నిసార్లు చెప్పలేదు. మన యూట్యూబ్ ఛానల్ చూడండి, లాస్ట్ 5 to 6 months నుంచి అసలు వెళ్ళొద్దని చెప్తున్నారు. అసలు ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు లేదని చెప్తున్నారు. స్టాండర్డ్స్ లేవు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, ఏమీ లేవు. అందుకే నేను చెప్పా, మీరు ఏదైనా కంట్రీ వెళ్లే ముందు డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళండి. అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం వెళ్ళొద్దు. మంచి కాలేజీలు ప్లాన్ చేసుకోండి, మంచి యూనివర్సిటీ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే లైఫ్ లో ఒకే టైం వస్తుంది ఇది చదువు అనేది. ఒకసారి ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ కాలేజ్ మళ్ళీ యూనివర్సిటీ మారలేరు కదా. మీరు వెళ్లే ముందే మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. ఇప్పుడేది మీరు రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అనుకోండి, తర్వాత లైఫ్ ఉండదు. అందుకే ఇన్ టైం డెసిషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్ టైం రైట్ డెసిషన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాం, వాళ్ళ డాక్టర్స్ అవుతాం, మన డాక్టర్స్ అవుతాము. ఆఫర్స్ అంట, డిస్కౌంట్స్ అంట, ఇండియన్ ఫుడ్ అంట, ఇండియన్ మెస్ అంట, ఫస్ట్ ఇయర్ నుంచే యూఎస్ఎంఎల్ఈ అంట, ఇండియా ఫ్రోసెస్ అంట, ఇంకొకటి ఉజ్బెకిస్తాన్ లో అంటే అక్కడ కాలేజ్ వరకు వాళ్ళదంట. కాలేజ్ మన లెక్చరర్స్ అంట, ప్రొఫెసర్స్ అంట, తర్వాత వీళ్ళందరూ మనోళ్ళేనంట. అందుకే కదా డిగ్రీస్ ఇన్వాలిడ్ అయ్యేది. నేను ఎన్నిసార్లు చెప్పి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తెచ్చుకోండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే దట్ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్. నేను చెప్పట్లేదు, ఇందాక కిర్గిస్తాన్ వాళ్ళు చెప్పారా లేదా? ఇంతకుముందు కిర్గిస్తాన్ ఎంబసీ వాళ్ళు చెప్పారు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కావాలని. మళ్ళా ఉజ్బెకిస్తాన్, సెంట్రల్ అమెరికా వాళ్ళు చెప్తున్నారు. చూడండి ఏమని చెప్తున్నారు. ద ఫెయిల్యూర్ ఆఫ్ ద అడ్వైజరీ మే రిజల్ట్స్. ఈ అడ్వైజరీస్ అంటే ఈ ప్రాపర్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకపోతే మే రిజల్ట్ ఇన్ఎలిజిబిలిటీ ఫర్ మెడికల్ రిజిస్ట్రేషన్ ఇన్ ఇండియా. ఇన్ఎలిజిబుల్ ఫర్ అంటే డిగ్రీ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. Further, it is advised to before seeking the admission in any foreign medical institution or university to prospective students and their parents are strongly advised to carefully read the article, alert or advisory uploaded by the National Medical Commission website on 19th May 2025. నేను ఒక వీడియో చేసా చూడండి. 19th May 2025 లో ఒక వీడియో చేసా. ఒక అడ్వైజరీ ఇలా వస్తుంది 19th May 2025. దాంట్లో క్లియర్ గా చెప్పారు డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఇంటర్న్షిప్ ఎలా ఉండాలి, ఎంబీబీఎస్ ఎలా చదవాలి, ఎవ్రీథింగ్. ఓకేనండి. తర్వాత ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ గవర్న్డ్ బై ద ఎఫ్ఎంజీఎల్ అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్స్ ఎగ్జామినేషన్ రెగ్యులేషన్స్ 2021 అండ్ undergo their studies in institution university advised to may face the disqualification from the registration in India due to the non-compliance with FMGL regulation 2021. Students need to consider and immediately evaluate. నీట్ గా ఎవాల్యుయేట్ చేసుకోమంటున్నారు. మీరు వెళ్ళే యూనివర్సిటీ ఏంటి, కంట్రీ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు. సో ఇమీడియట్ ఎవాల్యుయేట్ ఇఫ్ ద కరెంట్ మీట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ మీట్ అవుతున్నాయి లేదా, కరెంట్ యూనివర్సిటీ మీట్స్ ద ఎఫ్ఎంజీఎల్ రెగ్యులేషన్స్. మీరు వెళ్ళే యూనివర్సిటీ కంట్రీ ఎఫ్ఎంజీఎల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాయి, మీట్ అవుతున్నాయి లేదా చెక్ చేసుకోమంటున్నారు. స్టే టచ్ విత్ ద ఎన్ఎంసీ అప్డేట్స్ టు డెడికేట్ ద వెబ్సైట్ అండ్ కన్సల్ట్ ద ఇండియన్ ఎంబసీ కన్సర్న్ కంట్రీ టు అప్డేట్ ద రికగ్నిషన్ బ్లాక్ లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇమీడియట్లీ టేకింగ్ ద కరెక్టివ్ మెజర్స్ టు since foreign medical regulations applied at the time of screening and registration. సో మీరు ప్రాపర్ గా మీరు రూల్స్ రెగ్యులేషన్స్ చెక్ చేసుకోకుండా వెళ్తే మాత్రం ఆ డిగ్రీకి మాకు సంబంధం లేదు. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాం, వాళ్ళ డాక్టర్స్ అవుతాం, మన డాక్టర్స్ అవుతాం అంటే ఏమి అవరు. మీ డిగ్రీ ఇన్వాలిడ్, ఇన్యాడిక్వేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అందుకే ప్రాపర్ టైం, ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఇండియన్ ఫుడ్, ఇడ్లీ, దోశ, సాంబార్, వడ ఈ బ్యాచ్లు వెళ్ళారనుకోండి, అది ఏమి ఉండదు. ఇంకా నేను ఎన్నో వీడియోస్లో చెప్పా, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కావాలని. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేట్ గా కలెక్ట్ చేసుకోండి. మీరు ప్రాపర్ యూనివర్సిటీ, ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకోకపోతే దాంట్లో మీకు ఇంకేమి ఉండదండి, లైఫ్ ఉండదు. మీరు అనుకుంటారు చాలా మంది ఆఫర్లు అండి, డిస్కౌంట్లు అండి, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు అండి. ఏమండి మీకు ఇంటర్లో వచ్చేసరికి 800 వచ్చాయండి, మీరు అసలు ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఎలిజిబిలిటీ అండి. ఏమండి మీకు 950 వచ్చాయండి. ఇంటర్లో అంటే ఇంటర్ మార్క్స్ బట్టి ఎంబీబీఎస్ డిసైడ్ చేస్తారంటే వీళ్ళు, అంటే నీట్ మార్క్స్ బట్టి కాదు. ఇంటర్లో మీకు 900 వచ్చినాయి, ఫ్రీ ఫ్లైట్ టికెట్. ఇంటర్లో 850 వచ్చినాయి, ఫ్రీ ల్యాప్టాప్. అంటే మిమ్మల్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలి, ఏ విధంగా మీకు మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏ విధంగా మీ లైఫ్ కొలాప్స్ చేయాలనేది ఉన్నారనమాట. సో కాబట్టి మీరు తీసుకునే డెసిషన్ వచ్చేసరికి మీరు మీ లైఫ్ మీద, మీ స్టడీ మీద, మీ కెరియర్ మీద మీకు ఎంతైతే ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు అర్థమైపోద్ది. ఎవడు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నాడు, ఎవడు ఏ కంట్రీకి వెళ్ళాడో మనకు అర్థమైపోద్ది. దాన్ని బట్టి మీకు మీ లైఫ్ మీద ఎంత లాంగ్ రేంజ్ ఆఫ్ విజన్ ఉంది,
మీ లైఫ్ మీద మీకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది, మీ కెరియర్ మీద మీరు ఎంత ఫోకస్ చేస్తున్నారు, ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా మీ లైఫ్ అర్థమైపోద్ది. మీరు చెప్పండి, మీరు ఏ కంట్రీ వెళ్తున్నారు, ఏ యూనివర్సిటీ వెళ్తున్నారు, మీ భవిష్యత్తు నేను చెప్తాను. ఓకేనండి. ఇంత ఇంత ఈ విధంగా అసలు టూ మచ్గా ఇంకా ఎంబసీ వాళ్ళు, కొంతమంది ఎంబసీ వాళ్ళు తిడుతున్నారు. తిట్టడమే, ఇంక నిజంగా చెప్పాలంటే తిట్టడమే. కిర్గిస్తాన్లో అయితే ఇంకా పచ్చిబూతులు తిట్టదిలేరు. ఇంకా ఉజ్బెకిస్తాన్, సెంట్రల్ అమెరికా డైరెక్ట్ డిగ్రీస్ ఇన్వాలిడ్ అని చెప్తున్నారు. కాలేజీలు పేర్లే పెట్టేశారు. మీరు ఎప్పుడైనా మీరు ఎంబీబీఎస్ డెసిషన్ తీసుకున్నప్పుడు 3 పాయింట్లు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. డబుల్ కంట్రీ ఆప్షన్స్. మీరు ఎవరైనా సార్, ఇప్పుడు మీరు రష్యా అడిగారు, మేము రష్యా చేయమండి జార్జ్. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, ఫోన్లు చేస్తారు, మీకు ఏమండి మీకు 9 ఇంటర్ ఎన్ని మార్క్స్ వచ్చాయండి, 900. ఓకే, మీకు ఫ్రీ ఫ్లైట్ టికెట్ అండి, ఒకసారి ఆఫీస్కి రమ్మంటారు. మీ ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఎలిజిబుల్ అంటే ఆఫీస్ రమ్మంటారు. ఫస్ట్ వాళ్ళు ఉజ్బెకిస్తాన్ చేస్తారు, ఉజ్బెకిస్తాన్ చెప్తారు. మీరు వద్దన్నారు అనుకుంటే రష్యా చేస్తారు. మళ్ళీ కొంతమంది కిర్గిస్తాన్ వాళ్ళు చేస్తారు ఫోను. ఏమంటే కిర్గిస్తాన్ అండి, మీకు ఇక్కడి నుంచి పలానా కన్సల్టెన్సీ చేస్తున్నామండి, మీకు ఫ్రీ ల్యాప్టాప్ వచ్చిందండి, వచ్చి రండి, మీకు కిర్గిస్తాన్ ఈ కంట్రీ బాగుంటుంది, ఇది ప్రైమ్ మినిస్టర్ కాలేజ్, ఇది పిఎం కాలేజ్, ఇదేంటి ఇది ఇంకా ఇంకొక ఏదో చెప్తారు. చెప్పేసి మీకు ఇదిగోండి మీకు ఫ్లైట్ టికెట్ వచ్చింది, మీకు కిర్గిస్తాన్ జాయిన్ అవ్వమంటారు. మీకు కిర్గిస్తాన్ వద్దని అనుకోండి, జార్జియా అంటారు. జార్జియా వద్దు అనుకోండి, వియత్నాం అంటారు. వియత్నాం అంటే రష్యా చేస్తారు. ఇలా 2-3 కంట్రీలు చేసిన వాళ్ళు ఎప్పుడు నమ్మొద్దు, ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఇంకో కొంతమంది ఇంకా ఎదవలు ఉంటారు. ఏంటంటే వాళ్ళు ఒక కంట్రీ ఎక్స్క్లూజివ్ చేస్తుంటారు. అది వద్దన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వేరే ఆ నెంబర్ తీసుకుపోయి వేరే కన్సల్టెన్సీ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు రష్యా చేస్తారు. అల్టిమేట్గా నాకు తెలిసి అందరూ రష్యా రావాల్సిందే. అల్టిమేట్గా ప్రతి కంట్రీ వాళ్ళు, కిర్గిస్తాన్లో జాయిన్ అయిన వాళ్ళు, జార్జియాలో జాయిన్ అయిన వాళ్ళు, వియత్నాంలో జాయిన్ అయిన వాళ్ళు, ఉజ్బెకిస్తాన్లో జాయిన్ అయిన వాళ్ళు, ఇంకా రావాల్సిన అడ్వైజరీస్ ఉన్నాయి. రావాల్సినవి వస్తాయి, మెల్లమెల్లగా వస్తాయి ప్రతి కంట్రీకి. సో అందరు రష్యాలో జాయిన్ అవుతారు. కాబట్టి ఏంటంటే మళ్ళీ ఇన్ని రోజులు మీకు కిర్గిస్తాన్లో చెప్పాము, జార్జియాలో చెప్పి, వియత్నాలు చెప్తాం, మళ్ళీ మేము వాళ్ళ మొహాన్ని అయితే వస్తారని వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు మళ్ళీ రష్యా అంటే మళ్ళీ బాగోదని ఆ నెంబర్ వేరే వాళ్ళకి ఇచ్చి రష్యా పంపిస్తారు అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఇప్పుడు నమ్మొద్దు. వస్తే రష్యా వస్తే ఐఎమ్ ద అఫీషియల్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ. రష్యాకి ఎక్స్క్లూజివ్గా 10 సంవత్సరాలు చేస్తాం మేమే. మాకంటే మీకు మంచి రష్యాలో యూనివర్సిటీస్ ఎవరు ప్రపంచంలో ఎవరు. ఎందుకంటే మాకు ఇన్డెప్త్ అనాలిసిస్ తెలుసు, రష్యాలో ఏం జరుగుతుంది, ఏ యూనివర్సిటీ ఎలా ఉంది, దాని స్టాండర్డ్స్ ఏంటి, దాని రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎవరికి ఎలాంటి యూనివర్సిటీ సెట్ అవుద్ది. ఓకేనా. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ డిగ్రీ ఇన్వాలిడ్ కాబట్టి రష్యా కంట్రీకి ఆ యూనివర్సిటీకి వెళ్ళండి, ఆ యూనివర్సిటీ బాగుంటుందంట. ఇప్పుడు చెప్పలేరు కదా. ఇంత ముందంటే ఎన్ఎఫ్సి రూల్స్ రెగ్యులేషన్స్ రాలేదు కాబట్టి ఉజ్బెకిస్తాన్ తోపు తురుము, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, తర్వాత డైరెక్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి యూఎస్ఎంఎల్కి వచ్చి ఇండియా నుంచి ప్రొఫెసర్స్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు చెప్పలేరుగా, ఎందుకంటే అడ్వైజరీ వచ్చింది జాయిన్ అవ్వద్దని. ఇప్పుడు రష్యా అంటే సచ్చినట్టు రష్యానే చేయాలి ఇక. ఎందుకంటే రష్యా ఒకటే అఫీషియల్ గా వ్యాలిడ్ అయింది. నేను ఇప్పుడు కాదు 2-3 సంవత్సరాల క్రితం నేను చెప్పాను. కాబట్టి మన వీడియోస్ చూడండి. రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్ ఫాలో ద 100% రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రిమైనింగ్ కంట్రీ ఏమీ లేవు. ఓకేనండి. ఎప్పుడు కూడా 2 కంట్రీలు చేసే వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఉజ్బెకిస్తాన్ ఓకే, ఉజ్బెకిస్తాన్ వాళ్ళు స్టే అని అవ్వాలి. లేదు ఉజ్బెకిస్తాన్ వద్దండి, కిర్గిస్తాన్ చేస్తావు, కిర్గిస్తాన్ వద్దండి, వియత్నాం చేస్తావు, వియత్నాం కాదండి రష్యా చేస్తాడు, అసలు ఎట్టి పరిస్థితులు నమ్మొద్దు. వాళ్ళు అసలు వదిలేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకరిని. తర్వాత ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్కి డబ్బులు ఇచ్చి యూట్యూబ్లో స్టూడెంట్స్ యూనివర్సిటీ ప్రమోట్ చేస్తున్నారండి. అక్కడ స్టూడెంట్స్ ఏదో ఒక యూనివర్సిటీలో చదువుతుంటాడు, వాడు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఉద్ధరించాలని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి కింద వాట్సాప్ నెంబర్లు ఇచ్చేసి ఆ యూనివర్సిటీ తోపు, ఈ యూనివర్సిటీ తురుము, 20 లక్షలు అయిపోతుంది, 10 లక్షలు అయిపోతుంది. వాడు చదివే యూనివర్సిటీలో మళ్ళీ జాయిన్ చేయడం అడ్మిషన్స్. ఎందుకంటే వాడు చదివే యూనివర్సిటీ అది ఒక టూ మచ్ వేస్ట్ యూనివర్సిటీ. ఎందుకంటే వాడు ఎదవా ఫస్ట్ ఆఫ్ ఆల్. వాడు ఏదో డబ్బా యూనివర్సిటీలో జాయిన్ అయి ఉంటాడు. ఆ యూనివర్సిటీ వద్దు. మళ్ళీ ఆ యూనివర్సిటీ కూడా ప్రపంచంలో యూనివర్సిటీ అన్ని బాగుంటాయి, వాడి యూనివర్సిటీ మాత్రం దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటే వాడు విపరీతమైన మేధావి కాబట్టి అప్పుడు ఏంటంటే వాడికి అప్పుడు తెలియలేదంట, ఇప్పుడు తెలిసి వచ్చిందంట. ఆ తెలిసిన నాలెడ్జ్తో మిమ్మల్ని ఉద్ధరిస్తాడంట. వాడిని నెంబర్ వెళ్ళారనుకోండి, వాళ్ళకి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీరు వీడియోస్ చేసుకోవడమే. ఓకేనండి. ఇంకో విషయం ఒకటండి, తర్వాత కొంతమంది చెప్తారు ఓన్ హాస్టల్స్ అండి, ఇండియన్ ఫుడ్ అండి, ఇండియన్ హాస్టల్ అండి, ఇండియా నుంచే ప్రొఫెసర్స్ అండి, ఇండియా నుంచే లెక్చరర్స్ అండి. అండ్ ఓన్లీ కాలేజ్ మందేనండి, ఓన్లీ జస్ట్ కాలేజ్ ఆ కంట్రీ నుంచి తీసుకుంటారండి. వాచ్మెన్ దగ్గర నుంచి, బాత్రూమ్ కట్టేవాడి దగ్గర నుంచి, కూరగాయలు కట్ చేసేవాడి దగ్గర నుంచి మొత్తం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్. ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అండి. ఎస్పెషల్ ఉజ్బెకిస్తాన్, అది కిర్గిస్తాన్ అవ్వచ్చు. ఓకేనండి. సో కాబట్టి ఇవన్నీ చూడండి, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మీకు ఎన్ని అడ్వైజరీస్, 1, 2, 3 రోజుకొక అడ్వైజరీ.
దారుణంగా తిడుతున్నారు బేసికల్గా. నిజంగా చెప్పాలంటే అడ్వైజరీస్, ఇంత సీరియస్ అడ్వైజరీస్, ఇంత టూ మచ్ అడ్వైజరీస్ ఎప్పటివరకు అసలు అడ్వైజరీ హిస్టరీలో లేదు. అమెరికా వాడు, పాకిస్తాన్ వాడు కూడా అంత అడ్వైజరీస్ రిలీజ్ చేయలేదు, ఇంత దరిద్రమైన అడ్వైజరీస్. పాకిస్తాన్ కూడా మన వాళ్ళు అంత అడ్వైజరీస్ రిలీజ్ చేయాల. వెళ్ళొద్దు, ఆ కంట్రీకి వెళ్ళొద్దు, అలా వెళ్ళొద్దు అని చెప్తారు కానీ ఫార్మల్ వేలో. మరి టూ మచ్గా, దరిద్రంగా, ఇంత టూ మచ్గా చేయడం, ఇంత టూ మచ్గా అడ్వైజరీస్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద మెడికల్ ఎడ్యుకేషన్. అంటే ఏ రేంజ్ ఆఫ్ మ్యానిపులేషన్ జరుగుతుంది, ఏ రేంజ్ ఆఫ్ డీవియేషన్ జరుగుతుంది, ఏ రేంజ్ ఆఫ్ స్టూడెంట్స్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎంత ఏ రేంజ్ని మ్యానిపులేట్ చేస్తున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఓకేనండి. చౌలో చెప్తారు వచ్చి, కిర్గిస్తాన్ డిగ్రీ వ్యాలిడ్ అండి, రష్యా డిగ్రీ ఇన్వాలిడ్ అండి. అంటే ఎంత ఏ రేంజ్లో అంటే మిమ్మల్ని ఎంత ఎరిపప్పని చేస్తున్నారండి బేసికల్గా. ఇంత టూ మచ్ అసలు, అది దారుణం అండి నిజంగా. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, కొరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నంబర్స్. ఇంకో విషయం అండి, రష్యా అంటే మనమేనండి. అఫీషియల్గా రష్యా చేసేది ఏపీ తెలంగాణలో ఫస్ట్ నుంచి లాస్ట్ 10 years నుంచి అఫీషియల్గా రష్యా చేసేది నేను ఒక్కడే. డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ కన్సల్టెన్సీ మాత్రం గోవిందరెడ్డి ఒక్కడే లాస్ట్ గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. రష్యా ఇస్ అ డిగ్రీ ఓన్లీ ద అఫీషియల్లీ ఫాలో ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు కాదు, ఫర్ ఎవర్. సో కాబట్టి రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏ కంట్రీ లేదు, అవ్వదు, ఉండదు కూడా. ఇంకో 2-3 సంవత్సరాలతో మీకు అర్థమవుతుంది. కాబట్టి రష్యా అడ్మిషన్ చేయాలంటే మా ద్వారా రండి. మీకు 100% ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ సజెస్ట్ చేస్తాను. ఈ జార్జియాని అడిగితే రష్యాలో ఆ యూనివర్సిటీ పడుతుంది, ఈ యూనివర్సిటీ పడుతుంది, ఏదో ఇంకా వాళ్ళకి. ఇప్పుడు మీరు జార్జియా చేసే వాళ్ళు రష్యా అడిగారు అనుకోండి, వాళ్ళు నెగిటివ్గా చెప్తారు, 100% నెగిటివ్ చెప్తారు. నేను వియత్నాం గురించి, జార్జియా గురించి, సెంట్రల్ అమెరికా గురించి, ఫిలిపీన్స్ గురించి నేను నెగిటివ్ చేయాల్సిన అవసరం కిర్గిస్తాన్ వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళ అడ్వైజరీస్ నెగిటివ్ చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళ అడ్వైజరీస్, కిర్గిస్తాన్ అడ్వైజరీ, ఉజ్బెకిస్తాన్ అడ్వైజరీ, సెంట్రల్ అమెరికా అడ్వైజరీ. వాళ్ళకు నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఇంతకుముందు చెప్పా. మరి ఇంత దరిద్రంగా చెప్పలే నేను. ఆ ఎంబసీ వాళ్ళు తిడుతున్నారు, నిజంగా చెప్పాలంటే తిట్టినట్టే వాళ్ళని. సో కాబట్టి మీరు డెసిషన్ తీసుకున్నది 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. ఓకేనండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, కొరీస్ ఉన్నా, రష్యాలో అడ్మిషన్ చేయాలంటే అది నేను ఒక్కనే చేయగలను. మంచి మంచి యూనివర్సిటీస్ మీరు కిర్గిస్తాన్ వాళ్ళని, జార్జియా వాళ్ళని, వియత్నాం వాళ్ళని, ఉజ్బెకిస్తాన్ అడిగారు అనుకున్న వాళ్ళు ఇంకా దరిద్రమైన కాలేజీలు ఇస్తారు రష్యాలో. ఓకేనండి. మీకు మంచి కాలేజీలు కావాలి, మంచి లైఫ్ కావాలి, మంచి స్టాండర్డ్ కావాలి, మంచి ఫ్యూచర్ కావాలనుకుంటే నా దగ్గరికి రండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, కొరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.